నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1947 ఆగస్టు 15న మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని, వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు. స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి, రాష్ట్ర అభ్యున్నతికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు మొదలైన వంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం, ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి. దేశ స్వతంత్ర పోరాటంలో తెగువ చూపిన అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు మరియు వివిధ రాజకీయ ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ వారికి మరియు జిల్లా అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు ఇతర న్యాయాధిపతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు పోలీసు సిబ్బందికి నా ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకి, ప్రజలకు, బ్యాంక్ అధికారులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు. చివరిగా, ఈ మధ్య కాలంలో గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు, ముఖ్యంగా యువత బానిసలవుతున్నారు. దేశంలోని బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరం ఈ విపత్తు నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మించుటకు నిబద్ధతతో కృషి చేద్దాం. ఈ సందర్భంగా యువకులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటి నిర్మూలనకు అనకాపల్లి జిల్లాలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లోని కూడా చురుగ్గా పాల్గొని జిల్లాను, రాష్ట్రాన్ని తద్వారా మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి, దేశాన్ని మార్చడానికి మన సామర్థ్యం మేర మనము చేయగలిగిందంతా చేయటకు మనందరం కలిసి ఏకతాటిపై నిలుద్దాం. ప్రశాంతతకు మారుపేరైన అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతిని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. జిల్లాలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకి, శాంతి భద్రతలు కాపాడడానికి మీ అందరి సహాయ సహకారాన్ని కోరుతూ మరొకసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.